జై స్వరాజ్య వరల్డ్ టీవీ హన్మకొండ. ప్రస్తుతం మనము సుబేదారి అదాలత్ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ మధ్యనే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు శ్రీమాన్ రంగరాజన్ గారిపై జరిగిన దాడి పట్ల యావత్తు హిందూ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తున్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్గా దీనిపై ప్రత్యేక ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించి మనతో స్పందించడానికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ నరసింహన్ దేశకన్ గారు, హైదరాబాద్ వచ్చినటువంటి ప్రముఖ అర్చకులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ హిందూ సమాజంపై జరిగిన దాడిగా భావించాలని చెప్పేసి ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వము, సబ్బండ వివిధ రకాల పార్టీలు కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఖండిస్తూ మరొక్కసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి అనేక చర్యలు తీసుకుంటామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధాన అర్చకులతో ఫోన్ కాల్లో మాట్లాడడం జరిగింది. మరి దీనిపై స్పందించడానికి మనతో చాలా మంది భక్తులు మరియు అర్చకులు ఉన్నారు. ఎలా స్పందిస్తారో అడిగి తెలుసుకుందాం. సార్, ఈ మధ్యనే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు శ్రీమాన్ రంగరాజన్ గారిపై జరిగిన దాడిపై మీరు ఎలా స్పందిస్తారు? జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర్ స్వామి వారికి ముందుగా వారి పాదపద్మములకు దాసోహం చేసుకుంటూ, ఇలా అర్చకులపైన దాడి జరగడం అనేది చాలా అమానుషం. దీన్ని పెద్దలందరూ, జగదాచార్యులు, జీర్ స్వామి వారు కూడా దీన్ని ఖండించారు. ఇలా జరగడం అనేది చాలా తప్పు. ఏదైనా కావాలి అనుకుంటే సాత్వికంగా కూర్చుని మాట్లాడుకుని చేయాలే తప్ప అర్చకుల మీద దాడి చేయడం అనేది చాలా తప్పు. అర్చకులు అంటేనే భగవంతునికి ఎప్పుడూ కైంకర్యం చేసుకుంటూ వారి యొక్క పూర్తి బాధ్యతల్ని, కుటుంబాన్ని, వాటిల్ని అన్నిటినీ కూడా వదిలేసి ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో ఉంటూ భగవంతుని సేవలు చేస్తూ భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి ఆ భక్తులకి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందిస్తూ ఉండేటువంటి అటువంటి అర్చకుల మీద దాడి జరగడం చాలా అమానుషం. దీన్ని అర్చక సంఘం అంతా కూడా మేము ఖండించాము. మనం ఇప్పుడు కొంత లేటుగా ఈ స్వరాజ్య టీవీకి మనం తెలియజేస్తున్నాం. కానీ దీనికి ముందుగా అనేక రకాలైనటువంటి ఖండనల్ని మేము శ్వాస్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ ద్వారా చెప్పడం జరిగింది. ఇలాంటివి మరలా ఎప్పుడూ కూడా జరగకుండా చూసుకోవాలి అని చెప్పని మేము ప్రభుత్వం వారిని కోరుతున్నాము. అలానే అర్చక సమాఖ్య అందరూ కూడా ఏకటితమయ్యి, సంఘటితమయ్యి ఇలాంటి దాడుల్ని మనం తిరిగి ఇచ్చేయాలి అని చెప్పని మేము మనసారా కోరుకుంటున్నాము. ఈరోజు మన ఆలయానికి శ్రీమాన్ పీటీజీ కిషోర్ స్వామి వారు కూడా ఇక్కడికి విచ్చేశారు. వారు కూడా వారి యొక్క స్పందనని తెలియజేస్తారు. అయ్యగారు, రంగరాజన్ గారిపై జరిగిన ఈ దాడి పట్ల యావత్తు భారతదేశం, హిందూ సమాజం పూర్తి స్థాయిలో ఖండించింది. ఈవెన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మిగతా ప్రభుత్వాలు కూడా ఈ దాడిని హేయమైన చర్యగా భావించారు. ఒక ప్రధాన అర్చకులుగా దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అర్చకుడిగా మనం స్పందించడం అంటే ఏంటంటే, ఇది ఒక అర్చకుడి మీద జరిగింది కాదండి, మొత్తం హిందూ సమాజం మీద జరిగినటువంటి దాడి. హిందువులందరూ కూడా ఏకటితమయ్యి ఇలాంటి వాటిలన్నింటినీ కూడా తిప్పి కొట్టాలి. కానీ ప్రభుత్వం చాలా వెంటనే స్పందించింది. మేము ఆ వీడియోలు చూసాము. మా ముఖ్యమంత్రి గారు వెంటనే వారికి ఫోన్ చేసి మాట్లాడి మేము మిగతా ఇవన్నీ కూడా చేసుకుంటాం, మీరు ఎటువంటి భయపడక్కర్లేదని చెప్పన్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఎందువల్లంటే ఒక అర్చకుడి మీద జరిగింది కదా అని చెప్పని వదిలేయకుండా ప్రభుత్వం కూడా చాలా బాధ్యత తీసుకుంది. అలానే హిందువులందరూ కూడా ఇలాంటిది మరలా జరగకుండా ఉండడానికి సంఘటితం అవ్వాలి. మిగతా వారందరూ కూడా అనేక రకాలైనటువంటి దాంట్లో వాళ్ళు ఏకమవుతున్నారు. మన హిందువుల్లో కొంత భిన్నత్వం ఎక్కువ ఉంటుంది. అలాంటివి మిగతా వాటివి ఎలా ఉన్నా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ ఒకటయ్యి వాటిని తిప్పికొట్టాల్సిందిగా నేను హిందూ సమాజాన్ని మొత్తం కూడా కోరడం జరుగుతోంది.